ఇవాళ సూర్యాపేట జిల్లాలోని కోదాడ్ సబ్ డివిజన్లో అది సి టీమ్స్ డివిజన్ లెవెల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మన గవర్నమెంట్ కోదాడ్ ఎమ్మెల్యే గారు అట్లాగే లోకల్ కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్, అట్లాగే లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు, అట్లాగే మన పోలీసు సో ఇక్కడ బేసికలీగా షీ టీమ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అనేది ఇక్కడ కోదాడ్ ఏరియాలోని ఇంతకుముందు మన దగ్గర షీ టీమ్స్ మొన్ననే ఒకటి స్టార్ట్ చేసుకుని సూర్యాపేటలో ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షన్గా చేసినాము. ఇక్కడ కూడా ఇప్పుడు కోదాడ్ సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలో షీ టీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి బేసికలీగా ఎవరైతే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్, మగ పిల్లలు, మన ఆడపిల్లల్ని ఈవ్ టీచింగ్ అని అట్లాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని అరికట్టడానికి, అట్లాగే స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి రెండు మన ముఖ్యంగా సీటింగ్స్ ఇక్కడ పనిచేస్తాయి. బేసికల్గా వీళ్ళు ఇన్కాగ్నిటో మోడ్లో ఉంటారు, అంటే ఎవరికి కూడా తెలియకుండా ఈ పోలీస్ వాళ్ళ ఎవరు ఉన్నారని అట్లా వాళ్ళు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాకుండా సీక్రెట్గా ఎక్కడెక్కడో ప్లేసెస్లో ఉండి ఎక్కడైతే ఈ టీచింగ్ జరుగుతుందో దానికి సీక్రెట్గా వీడియో రికార్డింగ్ కానీ, ఫొటోస్ కానీ అట్లాంటివి చేస్తారు. మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అట్లాంటి ఎవరైనా చేస్తే ఇందులో ఈ టీచింగ్ కానీ అట్లాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద చట్టం ప్రకారంగా నెక్స్ట్ శిక్ష పడేటట్టు అది కూడా 100% ఇన్షూర్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా అది పోలీస్ మీద ఫుల్గా నమ్మకం పెట్టి మీకు ఇట్లాంటి ఈ టీచింగ్ కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్కి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే దయచేసి అందరికీ ఇన్ఫార్మ్ చేయండి, అవి మేము కంట్రోల్ చేస్తాము. అట్లాగే మా తరఫు నుంచి కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకుని ఇదంతా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. చివరికి ఇది కోదాడ్ సబ్ డివిజన్లో అట్లాగే సూర్యాపేట జిల్లాలో మొత్తానికి కూడా మహిళా భద్రత 100% ఇన్షూర్ చేసుకోవడానికి పూర్తిగా అంటే మహిళా సిబ్బంది రికమెండ్ చేశారు, నీరే సిబ్బంది దీంట్లో మహిళా సిబ్బంది ఉంటారు, అలాగే మేల్ సిబ్బంది కూడా. అంటే ఒక్కళ్ళే అంటే కంప్లైంట్ చేయాలంటే దానికి ఏమి ఇబ్బంది ఉండదు. అది మాకు వేరే సివిల్ పోలీస్ కూడా అట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటాం. మహిళలకి దీంట్లో ఎలాంటి కూడా ప్రాబ్లం చెప్పేసి